నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయాల తర్వాత తన 109వ చిత్రాన్ని బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన 2 వీడియో గ్లిమ్స్ మంచి రెస్పాన్స్ను అందుకున్నాయి. అయితే ఈ రెండింటిలో హీరోయిన్ ఎవరు అనేది చెప్పలేదు. ఈరోజు ఆ సస్పెన్స్కు తెరదించారు. ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నట్లు ఈరోజు వెల్లడించారు. సితార సంస్థలో శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్న రెండో చిత్రం ఇది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా ఆ సంస్థ నిర్మించిన జెర్సీ సినిమాలో కూడా ఆవిడ నటించారు. తెలుగులో ఆవిడ తొలి విజయం అందుకోవడానికే కారణం సితార సంస్థ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఆ సంస్థలో మరో సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ వంటి అగ్ర కథానాయకుడితో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఈరోజు సెప్టెంబర్ 29న శ్రద్ధా శ్రీనాథ్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. ఆమెను తమ చిత్ర బృందంలోకి స్వాగతిస్తూ ఒక పోస్ట్ చేశారు. శ్రీకర స్టూడియో సమర్పణలో సితార్ ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమా సంస్థలు ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మాతలు. ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారంటూ వార్తలు నెట్టింట తెగ వైరల్గా మారుతున్నాయి. అభిమానులందరికీ నచ్చేలా టైటిల్ని ఫిక్స్ చేయాలనే ఉద్దేశంతో బాబీ ఒక మాస్ టైటిల్ని అనుకుంటున్నాడంట. ఇక బాలకృష్ణను తన స్నేహితులు బాల అని, అభిమానులు ముద్దుగా బాలయ్య బాబు అని పిలుచుకుంటూ ఉంటారు. గతంలో నందమూరి నటసింహం అనే ట్యాగ్ ఇచ్చిన జనం ఇప్పుడు గాడ్ ఆఫ్ మాసెస్ అని పిలుచుకుంటున్నారు. తన కొత్త టైటిల్ అదే రేంజ్లో ఫిక్స్ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ను ఉగ్రసింహారెడ్డి అని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే 2 గ్లిమ్స్ రిలీజ్ అయి ప్రేక్షకుల్లో సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి. అలాగే ప్రస్తుతం బాలయ్య వరుస హ్యాట్రిక్ సక్సెస్లతో దూసుకుపోతున్న క్రమంలో ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అంటూ అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.